మళ్ళీ ఒకసారి చెప్తాను ఎంపీ వస్తున్నది 13వ తారీఖు నాడు ఎలక్షన్ ఓటింగ్ ఉంది. ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం చేయబడుతుంది కదా, మరి చేయబడుతూ ఓటేస్తే పెన్షన్ వస్తుందా? మరి అందరికీ నువ్వు ఎన్ని వీలైతే నోట్ లైన్ చేయాలి. పేషెంట్లకు అందరికీ బాధ్యత లేదు. చేతి గుర్తేయాలి కదా. అడగాల్సిన అవసరం వేసుకున్నామని చెప్పారు. అన్నలో వేసుకున్నామని మీ అందరూ ఇక్కడే మరి ఇక్కడేది మీరు అందరూ చేయకుండా కోడేయాలి సార్. ప్రభుత్వం వెళ్ళి కాబట్టి అడుగుతున్నారు. వచ్చింది కదా, జూన్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు లోపల 1,00,000 ఉద్యోగాలు చెప్పి చెప్పిండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. అదే అదే ఇక్కడ స్కూల్లోనా సిలిండర్ కరెంట్ వచ్చిందా? 200 కట్టాల్సిన అవసరం లేదు. అంటే అంతకంటే ఎక్కువ వస్తే కట్టాలి. రాలేదు నమ్ముతుంది. నీకు వచ్చిందని ఇది నమ్మకపోతే లేదు. నువ్వు వచ్చింది కదా నీకు, మరి ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు 3 నెలల 3-4 పనులు చేసి పెట్టి నలుగురు గురించి ఆలోచించేది రాదమ్మా. ఇప్పుడు కరెంటు బిల్లు కానీ అందరి గురించి ఆడోళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి రేవంత్ రెడ్డి. వచ్చింది కూడా 3 నెలలు. ఈ 3 నెలల్లో మా ఇంటికాడ మా కొత్త సంవత్సరం అనుకో చదవెట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది టైం పడుతుంది ఖచ్చితంగా. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాన్యశ్రీ ఎమ్మెల్సీ జీవనన్న గారి సపోర్ట్గా మరి ఈరోజు 22-21 వార్డులో ఇంటింట ప్రచారం చేసుకుంటే మరి చాలా మంచి స్పందన జరుగుతున్నది. ముఖ్యంగా జీవనన్న గత 4 దశాబ్దాలుగా చేసినట్టు పనులు అయితేనేమి, కొత్తగా 3 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీల పథకం అమలు గురించి చేసిన ప్రశంసలు దొరుకుతున్నాయి. అదేవిధంగా మరి 25 గ్యారెంటీ ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ పర్యవేక్షణలో డిక్లేర్ చేసిన ఆ స్కీమ్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. తప్పకుండా ఈసారి మరి స్థానికుడన్న ఫీలింగే కాకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసే దిశలో అడుగుతున్నది. మరి తామందరూ కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు పట్టణాలంతా జీవనాన్ని అత్యధిక మేరతో గెలిపించాలని మరీ కోరుతున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. జీవనన్నకి మద్దతుగా ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. నిజంగా చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది.
ఇక్కడ లోకల్లో రాకుండా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి జీవనాన్న ఎన్నో పనులు చేయడం జరిగింది ఈ 3 నెలల్లో కూడా. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 3 నెలల్లో అనేది 5 గ్యారంటీలను పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మహిళలకి చాలా మటుకు మహిళలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మహిళలందరూ కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి గ్యాస్ సిలిండరే కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీయే కానివ్వండి, ఉచిత బస్సే కానివ్వండి, ఇలాంటివే కాకుండా ఇప్పుడు చూసుకుంటే భారతదేశానికి 5 న్యాయ్ 5 కూడా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కార్మికుల నుంచి మొదలు పెడితే మహిళలకి, యువతకి, కార్మికులకి ప్రతి ఒక్కరికి అందులో 7 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. దాన్ని చదివిన వారందరూ ఒక్కసారి చదవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్ గూగుల్లో తప్పకుండా ఉంటుంది ఈ దాని గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యము. ఇది ఉన్నట్టయితేనే తప్పకుండా ప్రతి సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా జగిత్యాలకి సంబంధించి ఇప్పుడు ఉన్న జీవన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు. దానికి ఇక్కడ ఉన్న స్థానికుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి సుపరిచితుడు, అందుబాటులో ఉంటాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జీవనానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఏ ఆపదున్నా ఫోన్ కొట్టడమే కాదు, ప్రతి ఫోన్ అనేది ఆయన లిఫ్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. ఆయన ఏ సమస్య ఉన్నా తీర్చగలిగే వ్యక్తి. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. అలాంటి వ్యక్తిని మనము గెలిపించుకున్నట్టయితే మనకే ఆపద వచ్చినా కానీ, అలాగే జగిత్యాలకి ఉన్న సమస్యలే కాదు ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చగలిగే ఆలోచన వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటారు. ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన భారీ ఎత్తున కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరం కలిసి 22 వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏ గడపకి వెళ్ళినా, ఏ గడప నొక్కినా ప్రతి ఒక్కరూ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి ఒక్క పథకం మా గడప వరకు చేరింది అని మహిళలు చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ఎవరో అందులోకెళ్ళి 1% రాలేదని చెప్పేసి ఎవరు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పదలుచుకుంది, గత 10 సంవత్సరాలుగా మనకు రేషన్ కార్డ్స్ రిలీజ్ కాలేదు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ రాలేవు. 2014 ముందు కటాఫ్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కటాఫ్ కూడా తీసేసింది. కాబట్టి ఇప్పుడు పిఎఫ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదైతే ఉందో 4000 పెన్షన్ చేయడం జరుగుతుంది. చాలామంది పెన్షన్ ఎందుకు అయితే లేదు, ఎందుకు వస్తలేదని కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, పెన్షన్ వస్తుందమ్మా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు ఏదైతే జూలై ఉందో జూన్లో ఇది మనకు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కాబట్టి జూలై నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ వస్తుంది. బీడీలు చేయని వాళ్ళకు 2500 పెన్షన్ వస్తుంది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి లేవు కాబట్టి ఇది కూడా జూలై. దాని తర్వాత మనకి ఎప్పుడైతే సైట్ ఓపెన్ చేయించేసి ముఖ్యమంత్రి గారితో జీవనాన్ని మాట్లాడమని చెప్పేసి సైట్ ఓపెన్ చేపిస్తాము, ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్స్ పెట్టించే బాధ్యత కూడా మాదే. అలాగే ఇప్పుడు 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారిది మంచి బహిరంగ సభ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అందరూ ఆ సభకు వచ్చి, కొరుట్లలో సభ ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి సభను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది మీ దగ్గరికి వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీరు మాకు ఓటు అయిపోతే మీకు పెన్షన్ కట్ అవుతుంది, మీకు అది రాదు ఇది రాదని అందరినీ భయపెడుతున్నారు. దయచేసి ఎవరు కూడా భయపడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో, వేరే ఎవరో వచ్చి భయపెడితే మీకు పెన్షన్ కట్ కాదు. మీరు ఇవన్నీ దయచేసి భయపడొద్దు. మీకు ఖచ్చితంగా పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది. ఇప్పుడు 2000 వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 4000 ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే ప్రభుత్వం మనదున్నది కాబట్టి ఎవరో ఏదో చెప్తే దయచేసి భయపడొద్దు. అలాగే మీరందరూ జీవనాన్నకు మద్దతు ఇచ్చి, మనకు ప్రభుత్వం ఉంది కావచ్చు మేము ధైర్యంగా అడుగుతున్నాం, మీరందరూ జీవనాన్నకు మద్దతు ఇచ్చి ఈసారి ఓటేస్తే మన జగిత్యాల ఎలా అభివృద్ధి జరుగుతుంది, నిజామాబాద్ పార్లమెంట్ ఎలా అభివృద్ధి జరుగుతుంది మీరందరూ దయచేసి చూడండి. ఇంతకుముందు మాటలు చెప్పిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, చేతలు చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. రాబోయే కాలంలో మీరు చూడండి, ఓటు మీ ఆయుధాన్ని మీరు ఒక్కసారి వాడండి. ఓటు అనే ఆయుధాన్ని మీరు వాడితే ఇక మీకు 5 ఏళ్ళ భవిష్యత్తు ముందడ కనిపిస్తుంది. మీరు 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని బ్రతకగలుగుతారు. మీ భవిష్యత్తులో మీకు ఏది కావాలని జీవనాన్ని చేసి పెడతాడు. ఇక్కడ అభ్యర్థి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ జమ్మిగద్ద కాడిపోతే మీకు అందుబాటులో ఉంటాడు. ఒక్క ఫోన్ కాల్, మీకు ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యలన్నీ తీరుస్తాడు. కాబట్టి మీరు దయచేసి జీవనన్నను ఓటేసి గెలిపిస్తే ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడు. అక్కడి నుంచి జగిత్యాల లోపల అన్నకు చాలా పాజిటివ్ ఉన్నది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తున్నారు. జగిత్యాల పట్టణ ప్రజలు ఎవరన్నా వేరే వాళ్ళకు ఓటేయాలని కొంచెం అనిపించిన వాళ్ళు దయచేసి మీరు మీ ఏదైతే ఉందో మీ మనసును మార్చుకొని జీవనాన్ని ఓటేయాలని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.